వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. రిషబ్ శెట్టి అనే పేరు వినగానే ఓన్లీ కన్నడ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓ రేంజ్ ఆఫ్ పాపులేషన్ ని అలాగే ఓ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్న రిషబ్ శెట్టి, అది కూడా కాంతారా హిట్ తో. ఫస్ట్ కాంతారా మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అంతకు మించి కాంతారా చాప్టర్ 1 అన్నది రిలీజ్ అయింది. సో అందులో విజువల్స్ కానీ, ఆ స్టోరీ లైన్ రాసుకున్న విధానం కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ ఓ రేంజ్ ఆఫ్ ఒక గ్రాండ్ ఈవెంట్లు అనిపిస్తుంది ఆ కాంతారా మూవీ చూస్తే. సో ఫస్ట్ కాంతారా మూవీ తర్వాత కాంతారా చాప్టర్ 1 ని హోంబలే ఫిలిమ్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మనకి రిలీజ్ చేశారు రిషబ్ శెట్టి. సో రీసెంట్ గా నెక్స్ట్ కాంతారా రాబోయే ముందు ఒక కనిపించని లోపల జరుగుతున్న ఒక యుద్ధం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానికి సూచన ఏంటంటే రిషబ్ శెట్టి రీసెంట్ గా రాజ్బీ శెట్టిని అలాగే రుక్మిణి వసంత్ని అన్ఫాలో కొట్టారు. సో దీనికి సంబంధించి కాంతారా ఫ్యాన్స్ మాత్రమే కాదు, మిగతా రిషబ్ శెట్టి వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు లేదా తెలుగు ఆడియన్స్ కావచ్చు ఒక ఆందోళన పడ్డారు. అంటే రాబోతున్న కాంతారా ఎలా రాబోతుంది, రిషబ్ శెట్టికి అలాగే హోంబలే ఫిల్మ్స్ వాళ్ళకి ఏం జరుగుంటుంది అన్న ఆందోళన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్ లో కానీ, ఆ స్టోరీ లైన్ లో కానీ, దాన్ని క్రియేట్ చేయడంలో కానీ రిషబ్ శెట్టి తన యొక్క ఆ స్టాంప్ ని గుద్దుకున్నారు. సో అది ఇంకొకరు చేయలేరు అనే విధంగా. అండ్ రీసెంట్ గా రుక్మిణి వసంత్ అయితే ఆ మూవీకి సంబంధించి హీరోయిన్ గా నటించారు కాంతారా చాప్టర్ 1 లో. సో అలాంటి పొజిషన్ లో ఉండి, అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న ఇప్పుడు ఎందుకు రిషబ్ శెట్టి రుక్మిణి వసంత్ ని అలాగే రాజ్బీ శెట్టిని, శెట్టి బ్రదర్స్ లో ఒకరైన రాజ్బీ శెట్టిని అన్ఫాలో కొట్టారు అన్న విషయం అయితే ఇప్పటిదాకా బయటకు రాలేదు. కాకపోతే ఇంకా ఇక్కడ ఇంకో వింత విషయం ఏంటంటే, హోంబలే ఫిలిమ్స్ ని అన్ఫాలో కొట్టిన రిషబ్ శెట్టి దాని అధినేత అయిన విజయ్ని మాత్రం ఇంకా అన్ఫాలో కొట్టలేదు, ఫాలో అవుతున్నారు. ఇప్పుడు దాకా వాళ్ళైతే బయటకు వచ్చి చెప్పింది కానీ ఈ విషయం గురించి ఒక క్లారిటీ కానీ ఏదైతే ఇవ్వలేదు. మరి చూడాలి ఇకపై దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా, అండ్ నెక్స్ట్ వచ్చే కాంతారా అప్డేట్ ఎలా ఉండబోతుంది. దానికి సంబంధించి అప్డేట్స్ కోసం కేవలం కన్నడ ప్రజలు మాత్రమే కాకుండా ఇది ఒక పాన్ ఇండియా ఫిలిం అవడంతో అదే రేంజ్ ఆఫ్ ఆదరణ పొందడం వల్ల సో నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ వస్తే ఏది వినబోతున్నాం, అండ్ ఇది ఇంకెంత ఆనందాన్ని కలిగిస్తుంది, ఇంకా ఏ రేంజ్ ఆఫ్ మూవీ ఫ్యాన్స్ కి ఒక అద్భుతాన్ని ఇవ్వబోతుందని ఫ్యాన్స్ అందరితో పాటు మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఇంకెలాంటి అప్డేట్స్ మనం దీని నుంచి తీసుకోబోతున్నామో. సో మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.